నమస్కారం. ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయం భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం రోజున సెలవు దినం కావడంతో దాదాపు 30,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ఈవో వినోద్ తెలిపారు. వేకువజాము నుండే తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకొని కోడె మొక్కులను చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. దర్శనాలతో పాటు ప్రసాదాల కౌంటర్ల వద్ద క్యూ లైన్లను సమర్థవంతంగా నిర్వహించినట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. దక్షిణ కాశీ రాజన్న ఆలయంలో భక్తి శ్రద్ధలతో మాస శివరాత్రి పూజలు నిర్వహించారు. మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారికి ఆదివారం రోజున విశేష శైవ ఆరాధనలు చేశారు. స్వామివారి ఆలయంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, మహాలింగార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. సాయంత్రం ప్రారంభమైన పూజా కార్యక్రమాలలో అర్చకులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. మాస శివరాత్రి కొరకు ప్రత్యేకంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వేములవాడ శ్రీ నాగరాజేశ్వర స్వామివారిని సినీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ నరేష్ వర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని సినీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ నరేష్ వర్మ కుటుంబ సమేతంగా ఆదివారం రోజున దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వాదంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నరేష్ వర్మ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషకరంగా ఉందని, తాను నిర్మించిన బైరాన్పల్లి, మర్రి చెట్టు కింద మనోళ్ళు అనే సినిమాలు విజయవంతం అయ్యాయని, స్వామివారి ఆశీస్సులతో మరిన్ని మంచి చిత్రాలు అందజేస్తానని పేర్కొన్నారు. మా అబ్బాయి మా అంకుల్ వాళ్ళ పెళ్లి ఫిలిం దర్శనానికి వచ్చాను. నేను ఫిలిం డైరెక్టర్. ఇక్కడ మన బైరంపల్లి బిర్యానీ చిత్రం చేశాను. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చే జూన్ జూలైలో మా ఇంటి కింద మనోళ్ళు అనేది సినిమా చేస్తున్నారు. మంచి ఆదరించాలి. నెక్స్ట్ కొత్త సినిమా తీస్తురేమన్నా చెప్పిస్తారా? ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేదల సొంత గృహకళ నెరవేరుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. పేదవారి సొంత ఇంటి కళ సాకారం కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇండ్లు అందజేస్తామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం రోజున ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో భాగంగా 500 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వు పత్రాలను సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి అందజేశారు. మాతృశ్రీ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఈ సందర్భంగా మంజూరీ పత్రాలు అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, దీనిలో భాగంగా మొదటి విడతగా అన్ని మండలాలలో లబ్ధిదారులకు ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకు మంజూరీ పత్రాలు పంపిణీ చేస్తున్నామని, అర్హత కలిగిన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మధ్యవర్తులకు, దళారులకు ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు ఇచ్చి మోసపోవద్దని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి, అంజిరెడ్డి, పీజీ హౌసింగ్ శంకర్, డిఆర్డీఏ శేషాద్రి, ఎంపీడీఓ బీరయ్య, తహసీల్దార్ సురేష్, పార్లమెంటు కన్వీనర్ చక్రధర్ రెడ్డి, గజ్జెల రాజు, చర్లపల్లి శ్రీనివాస్,
అధికారులు ఉన్నారు. ఇచ్చింది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే విధంగా ఇలా మహిళా సోదరి మనందరూ కూడా ఇలా వడ్ల కొనుగోలు కేంద్రాలు చూడండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించి అధికారంలో తీసుకొచ్చిన మాట మీ అందరూ కూడా తెలిసిందే. వాళ్ళ అధికారంలోకి వచ్చే ముందు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మీకు హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారెంటీల హామీలు ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలు కూడా ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో 6 గ్యారెంటీలు కూడా ఇవ్వడం జరిగింది. అలా ఏ గ్యారెంటీ ఇచ్చినా అది మహిళల చుట్టే కేంద్రీకృతమైనది. వల్ల ఈ రాష్ట్రంలో మహిళలు ముందుండాలి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలు ఎదిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, దేశం ముందుకు పోతుంది. ఇది మనం బాగుపడతాం. మనం ఆర్థికంగా కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 4 ఫేజెస్ లో ఇంద్రమైలు పట్టవచ్చు. ఫస్ట్ ఒక పునాది ఉంటుంది. పునాది ఉంటే డైరెక్ట్లీ మీ అకౌంట్ లో 1 లక్ష రూపాయలు డైరెక్ట్లీ మీ అకౌంట్ లో గవర్నమెంట్ ద్వారా ఇమీడియట్లీ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత రూఫ్ లెవెల్ ఉంటాయి. రూఫ్ లెవెల్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 లక్ష మీ అకౌంట్ కి పడతాయి. తర్వాత స్లాబ్ పెట్టినప్పుడు మీకు మళ్ళీ 2 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి. అదేవిధంగా ప్లాస్టరింగ్, మరుగుతోటి, తలుపు, కిటికీలు అది పెట్టిన తర్వాత లాస్ట్ విడతల్లో 1 లక్ష రూపాయలు మళ్ళీ పడతాయి మీ అకౌంట్ కి. సో మీ పని ఏమున్నాయి, మీరు పంచాయత్ సెక్రటరీ గారి దగ్గర అనుమతి. ఇవి ఈనాటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.